ఏదో ఒక కథ చెప్పారు. ఏం కథ అంటే, పాము అంట పెంచారు, పాము పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత కాటేయడానికి తినడానికి చూస్తుందంట. దానికి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మోసం చేయలా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధం చెప్పలా. కానీ అబద్ధం చెప్పింది ఎవరు, మోసం చేసింది ఎవరు? అది చేసింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి విత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆడవాళ్ళని మోసం చేసింది, ఆడవాళ్ళకి ఇంకా మిన్నగా ఇస్తానని చెప్పి ఆశ పుట్టించింది చంద్రబాబు నాయుడే. జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, మాట ఇస్తే మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. నమ్మకానికి భరోసాకి నేను ఉన్నాను అని చెప్పి నమ్మించిన వ్యక్తి ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి వ్యత్యాసం ఎంత ఉంది? వ్యత్యాసం చాలా ఉంది. ఈ వ్యత్యాసని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క నోట అరే మేము మోసపోయాము, మాకు జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది, మా ఇంటికి ఆసరా వచ్చింది, చేయూత వచ్చింది, ఈబీసీ నేస్తం వస్తుంది, కాపు నేస్తం వస్తుంది, వాలంటీర్ వస్తాడు, సచివాలయ సిబ్బంది వస్తారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. కానీ ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? లంచాలు తీసుకోవడానికి వస్తున్నారు. ఈరోజు ఎవరు వస్తున్నారు తెలుసా? వాళ్ళ ఎమ్మెల్యేలు. మీరు ఎంత ఇస్తారు, మాకెంత ఇస్తారు, మీకెంతకు మేము ఏం పని చేయాలని వస్తున్నారు. అంతే తప్ప ఎవరు కూడా ఏ వ్యవస్థ కూడా సక్రమంగా ఎక్కడా కూడా పనిచేయని పరిస్థితిలో ఈ టీడీపీ ప్రభుత్వం ఉంది. నిజంగానే మహానాడు అట్టర్ ఫ్లాప్ అయినట్టు ఆ టీడీపీలోనే గుసగుసలు. ఎందుకనంటే మహానాడులో ఎక్కడైనా కూడా ఏదైనా పార్టీలో పెద్ద కార్యక్రమం జరుగుతుంటే మేమేం చేసామని చెప్పుకుంటారు, మనం ఏం చేయాలని చెప్పుకుంటారు. కానీ అక్కడ చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చెప్పుకుంటారు? మేము మంచి చేసామని చెప్పుకుంటారా? చెప్పుకోవడానికి లేదు. మేము మంచి చేస్తామని చెప్పుకుంటారా? అది కూడా చెప్పుకోవడానికి లేదు. అలాంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మహిళలకి రక్షణ లేదు, మహిళలంటే గౌరవం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చాలా మందికి తెలిసి ఉండదు. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మరి వ్యభిచారానికి కూడా వెళ్ళటానికి వాళ్ళు అలాంటి ఆసరా వెతుక్కుంటున్నారు. ఎందుకంటే మొన్న తెనాలిలో ఒక ఇష్యూ గురించి నేను మాట్లాడటం జరిగింది. తెనాలిలో ఒక యాప్ గురించి మరి వెలుగులో రావటం జరిగింది. ఇదన్నీ రావడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు మాత్రమే.